Shabbat. Let us welcome our King with small prayer. పరిశుద్ధ యేసే నీ ఘనమైన నామాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నువ్వు మాకు ఇచ్చిన అతి శ్రేష్టమైన సమయం బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నేను కీర్తించడానికి, నేను కొనియాడడానికి తండ్రి ప్రభా యేసయ్యా, నువ్వు మాకు ఇచ్చిన యొక్క సమయం బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నిన్నే స్తుతిస్తున్నాం. అదేవిధంగా నీ యొక్క మాటలు, నీ గొప్ప ధన్యతను మీరు మాకు అనుగ్రహించారు. అందరిని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నిన్ను పోలి యొక్క లోకంలో జీవించటకు, నీకు ప్రతిబింబంగా మేము యొక్క లోకంలో ఉండటకు తండ్రి ప్రభా యేసయ్యా, మీరు మమ్మల్ని దీవించి ఆశ్రయించిన విధానమును బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నిన్ను సంతోషపెట్టేవారుగా, నీ యొక్క నామమును ఘనంగా మహింపరిచేవారుగా మీరు మమ్మల్ని నుంచి నీ నామాన్ని మాత్రమే అత్యున్నతంగా హెచ్చించుకోమని యేసే పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. పరలోకమే నా సొందమే, ఎప్పుడు గాంతునో పరలోకమే నా సొంతమే, ఎప్పుడు గాంతునో నా ప్రియ యేసుని, నేనెప్పుడు గాంతునో నా ప్రియ యేసుని, నేనెప్పుడు గాంతునో ఆకలి దప్పులు దుఃఖము మానో వేదన లేదచట, ఆకలి దప్పులు దుఃఖము మానో వేదన లేదచట, పరమామకుటము పొందను ప్రభు పాదములు చేరదము, పరమామకుటము పొందను ప్రభు పాదములు చేరదము, పరలోకమే నా సొందమే, ఎప్పుడు గాంతునో నా ప్రియ యేసుని, నేనెప్పుడు గాంతునో నా ప్రియ యేసుని, నేనెప్పుడు గాంతునో పరమా విశ్రాంతి పొందా పరలోకము చేరెదను, పరమా విశ్రాంతి పొందా పరలోకము చేరెదను, పగలు రాత్రచ్చటలేదు ప్రభువే వెలుగై ఉండును, పగలు రాత్రచ్చటలేదు ప్రభువే వెలుగై ఉండును, పరలోకమే నా సొందము, ఎప్పుడు గాంతునో నా ప్రియ యేసుని, నేనెప్పుడు గాంతునో ప్రియుని పిలుపు విని నేను కూడా సిద్ధపడెదను, ప్రియుని పిలుపు విని నేను కూడా సిద్ధపడెదను, దినములు సమీపించగా వాంఛయు అధికంబాయే, దినములు సమీపించగా వాంఛయు అధికంబాయే.
ద లార్డ్. యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా వందనాలు. ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకేం సెలవిస్తుందంటే నీతి అనగా దేవుని యొక్క తత్వం, దేవుడు ఎలాంటి వారు అని వివరించడానికి నీతి అనే ఆ యొక్క పదాన్ని మనం ఉపయోగిస్తాం. ఎందుకంటే ఆయన నీతిపరుడై ఉన్నాడు కాబట్టి మన యొక్క జీవితంలో కూడా మనము ఆ యొక్క నీతికరమైన జీవితం, ఆయన ఎటువంటి మాటలు పలికారో అలాంటి మాటలు మనం పలకడానికి ఇష్టపడినప్పుడు, ఆయన ఎటువంటి వాటిని చూడడానికి ఇష్టపడ్డాడో అటువంటి వాటిని మన యొక్క కన్నులు చూసినప్పుడు, ఆయన ఎటువంటి వాటిని అయితే విన్నాడో మన యొక్క చెవులు అలాంటివి వినడానికి ఆశపడినప్పుడు, ఆయన ఏ యొక్క క్రియలు చేశాడో ఆ క్రియలు మన యొక్క చేతులు చేయడానికి ఇష్టపడినప్పుడు, ఆయన ఏ యొక్క ప్రదేశాలకు వెళ్ళడానికి ఇష్టపడ్డాడో ఆ యొక్క ప్రదేశాలకు మన యొక్క పాదాలు వెళ్ళడానికి ఇష్టపడినప్పుడు, ఇటువంటి జీవితాన్ని మనం చూపించినప్పుడు, మనం నడిచినప్పుడు, ఆయన ఆలోచించిన విధంగా మనం ఆలోచించినప్పుడు, ఆయన సంతోషపడిన విధంలో మనం సంతోషపడినప్పుడు, దేవుడు ఆ యొక్క నీతిపరమైన తత్వాన్ని ఏ విధంగా అయితే వ్యక్తపరిచాడో మనము ఆయనలాగా మనం వ్యక్తపరిచినప్పుడు మనకు తృప్తికరమైన జీవితం లభిస్తుంది. తృప్తికరమైన జీవితం అంటే ఏంటి అని చెప్పనంటే లేమి అనేది ఆ యొక్క తృప్తికరమైన జీవితంలో ఉండదు. లేమి అనేది లేనప్పుడు మన యొక్క జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క లేమి మన యొక్క జీవితంలో ఉండకూడదు అంటే సంతోషకరంగా మనం జీవించాలి అని చెప్పనంటే నీతికరమైన జీవితాన్ని మనం జీవించాలి. ఎప్పుడైతే ఏసేలా మనం నీతికరమైన జీవితాన్ని మనం జీవిస్తామో, లోటుపాట్లు అవి మనలో ఉంచకుండా దేవునిలో మనం ఉండడానికి ఇష్టపడతామో మన యొక్క జీవితం అనేది దేవుడిచ్చే యొక్క ఆశీస్సులతో తృప్తిపరచబడుతుంది. అప్పుడు మన యొక్క జీవితం సంతోషంగా ఉంటుంది. కాబట్టి దేవుడు ఆ యొక్క నీతియుక్తమైన జీవితాన్ని మనం కలిగి ఉండుటకు, దేవుడు మనకు అనుగ్రహించే యొక్క తృప్తికరమైన జీవితాన్ని మనం పొందుకుంటకు, మనం సంతోషంగా ఉండలాగున ఆయన దీవించి ఆశ్రదించునుగాక. ఆమేన్. శారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిను నేను కనుగొంటినే. శారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిను నేను కనుగొంటినే. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. పరలోకమే ఎన్ సొందమే, என்று காண்பேனோ. பரலோகமே என் சொந்தமே, என்று காண்பேனோ. என் இன்ப இயேசுவை நான் என்று காண்பேனோ. என் இன்ப இயேசுவை நான் என்று காண்பேனோ. பரலோகமே என் சொந்த